Hi everyone, welcome back to English with Jalil sir. So now we are going to discuss paper 1, right? So let's start with the first question. Martin Luther King Jr. started the American Civil Rights Movement. సో ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఏమిచ్చాడు? మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, రైట్? అంటే సీనియర్ జూనియర్ ఇద్దరు ఉన్నారు, సో అందువల్ల జూనియర్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో హీ స్టార్టెడ్ ద అమెరికన్ సివిల్ రైట్స్ మూవ్మెంట్. సో దీన్ని యాక్టివ్ వాయిస్లో ఇవ్వడం జరిగింది, మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. అంటే సూటబుల్ సెంటెన్స్ ఎందులో ఉంది, ఏ ఆప్షన్లో ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్, ఫస్ట్ సెంటెన్స్ చూసినట్టయితే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అనేది ఏమవుతుంది? సబ్జెక్ట్, రైట్? స్టార్టెడ్ వర్బ్, ద అమెరికన్ సివిల్ రైట్స్ మూవ్మెంట్ ఇది మొత్తం ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది, రైట్? సో ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ని ఫస్ట్ రాయాల్సి ఉంటుంది. ద అమెరికన్ సివిల్ రైట్స్ మూవ్మెంట్ స్టార్టెడ్ వచ్చింది కాబట్టి వాజ్ ప్లస్ V3 రావాలి, రైట్? దెన్ బై, దెన్ మార్టిన్ లూథర్ కింగ్ అనే సబ్జెక్ట్ వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ చూసినట్టయితే ద అమెరికన్ సివిల్ రైట్స్ మూవ్మెంట్ వాజ్ స్టార్టెడ్ బై మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఎస్, ఇది మనం చూడొచ్చు. సో లెట్స్ సీ ద రిమైనింగ్ ఆల్సో. ద అమెరికన్ సివిల్ రైట్స్ మూవ్మెంట్ హ్యాస్ బీన్ ఇచ్చాడు, సో ఇది రాంగ్, ఎందుకంటే ఆల్రెడీ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది సూటబుల్ కాదు. థర్డ్ వన్, ద అమెరికన్ సివిల్ రైట్స్ మూవ్మెంట్ వాజ్ బీన్, సో ఇది సూటబుల్ కాదు. ద అమెరికన్ సివిల్ రైట్స్ మూవ్మెంట్ స్టార్టెడ్ అంటే మళ్ళీ యాజ్ యూజువల్గా ఇవ్వడం జరిగింది. సో వాజ్ ప్లస్ V3 అనేది రావాలి. సో ఫస్ట్ వన్ కరెక్ట్ ఆప్షన్ హియర్, రైట్? సో లెట్స్ కమ్ టు ద నెక్స్ట్ వన్. ఐ హ్యావ్ ఆల్రెడీ డాష్ బ్రేక్ఫాస్ట్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్. సో మనకి ఇక్కడ ఒక బ్లాంక్ ఇవ్వడం జరిగింది, ఆ బ్లాంక్లో సూటబుల్ వర్బ్ అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రిలేటెడ్ది, రైట్? సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఐ హ్యావ్ ఆల్రెడీ అంటే ఐ తర్వాత ఏమి ఇచ్చాడు? సబ్జెక్ట్ తర్వాత ఆక్సిలరీ వర్బ్ అంటే హెల్పింగ్ వర్బ్. సో ఆల్రెడీ, రైట్? ఇది టైంను మెన్షన్ చేస్తుంది. మనకి హ్యావ్ అనేది వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ వస్తుంది. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే హ్యావ్ ప్లస్ V3 రావాలి. సో V3 ఎక్కడ ఉంది అంటే ఈటెన్, ఇది కరెక్ట్ అవుతుంది. సో V4 రాంగ్, కేట్ ఇది రాంగ్, సో ఈట్ ఇది కూడా రాంగ్, ఈటెన్ అనేది కరెక్ట్ అవుతుంది, రైట్? సో కమింగ్ టు 68, చూస్ ద ఆప్షన్ విత్ ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్. సో మనకి ఇక్కడ 4 సెంటెన్సెస్ ఇచ్చాడు, అందులో ఏది ఇన్కరెక్ట్ ఉంది దేంట్లో అంటే రిలేటెడ్ టు ఆర్టికల్, అంటే ఆర్టికల్ని ఏ సెంటెన్స్లో ఇన్కరెక్ట్గా యూజ్ చేశారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్, షీ మేడ్ అన్ అవర్లీ విజిట్ టు చెక్ ఆన్ ద పేషెంట్స్, రైట్? ఇక్కడ ఏమి ఇచ్చాడు? షీ మేడ్ యాన్ అనేది ఇక్కడ అవర్లీ ముందర ఇచ్చాడు. అవర్లీ అంటే ఇక్కడ హెచ్ మనం ప్రొనౌన్స్ చేయం కాబట్టి సో హెచ్ ఈజ్ సైలెంట్, సో అవర్లీ, యాన్ అవర్లీ, సో ఇది కరెక్టే అవుతుంది, రైట్? కమింగ్ టు సెకండ్ వన్, హీ బాట్ యాన్ అంబ్రెల్లా. ఎస్, అంబ్రెల్లా ఇది కూడా కరెక్టే అవుతుంది, ఎందుకంటే యూ అనేది వావెల్, సో వావెల్ ముందర వావెల్ సౌండ్ ముందర యాన్ వచ్చింది కాబట్టి సూటబుల్. థర్డ్ వన్, హీఈస్ రీడింగ్ యాన్ ఇంట్రెస్టింగ్. ఎస్, ఇది కూడా కరెక్ట్ అవుతుంది, యాన్ ఇంట్రెస్టింగ్. ఫోర్త్ వన్, షీ డ్రీమ్స్ ఆఫ్ అటెండింగ్ యాన్ యూనివర్సిటీ. సో ఇది రాంగ్ అవుతుంది. యూనివర్సిటీ అంటే ఏమొస్తుంది? YU వస్తుంది, రైటా? లేదా సో యా అంటే హల్లు వస్తుంది. సో హల్లు సౌండ్ వచ్చినప్పుడు మనకి యాన్ అనేది రాదు. సో ఏది ఇక్కడ రాంగ్ ఆన్సర్ అంటే ఇన్కరెక్ట్ వన్, ఫోర్త్ వన్. సో ఇక్కడ ఏం రావాలి? యాక్చువల్గా ఏ రావాలి, ఏ యూనివర్సిటీ రావాలి, రైట్? కమింగ్ టు 69, ద నాయిస్ ఇన్ ద కిచెన్ డాష్ మీ అప్. సో ఇక్కడ మళ్ళీ మనకేమి ఇచ్చాడు? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రిలేటెడ్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ద నాయిస్ ఇన్ ద కిచెన్ డాష్ మీ అప్. సో ఇక్కడ మనకేమి ఇచ్చాడు? ఆ చప్పుడు ఏదైతే ఉందో అదేం చేసిందట? నన్ను మెలకు వచ్చేలా చేసింది. వోక్, అవేక్, అవేకెన్, వేకింగ్. సో మనకి నాయిస్ ఇన్ ద కిచెన్ డాష్ మీ అప్ అంటే ఏమొస్తుంది? వోక్ మీ అప్ రావాలి. వేక్, వోక్, రైట్? ఇది సూటబుల్ అవుతుంది. అవేక్ అంటే ఏమవుతుంది? అవేక్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. అవేకెన్ కూడా సూటబుల్ కాదు, ఇది V1 అవుతుంది, రైట్? సో V1 కాదు, ఇక్కడ మనకి V2 రావాలి. సో వేకింగ్ అనేది V4 ఫామ్ కాబట్టి ఇది సూటబుల్ కాదు. సో ద నాయిస్ ఇన్ ద కిచెన్ వోక్ మీ అప్ అంటే నన్ను మెలకు వచ్చేలా చేసింది అంటే ఇది కరెక్ట్ అవుతుంది. సో 70, క్వశ్చన్ నెంబర్ 70, ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. సో మనకి ఇక్కడ 4 సెంటెన్సెస్ ఇచ్చాడు, సో అందులో ఏది గ్రామటికల్లీ కరెక్ట్ ఉందో చూడమంటున్నాడు. సో హీ కమ్స్ హియర్ డైలీ, డస్ హీ, రైట్? అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ రిలేటెడ్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. సెకండ్ వన్, ఐ యూజ్ ఇట్ టు రైట్ స్టోరీస్, డిడింట్ ఐ, ఇక్కడ కూడా క్వశ్చన్ ట్యాగ్ రిలేటెడ్. థర్డ్ వన్, ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్, ఇజ్ ఇట్? నో వన్ కెన్ స్పీక్ తెలుగు, కాంట్ దే, రైట్? ఈ విధంగా 4 సెంటెన్సెస్ క్వశ్చన్ ట్యాగ్ రిలేటెడ్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనం చూసినట్టయితే హీ కమ్స్ హియర్ డైలీ అంటే ఇక్కడ సెంటెన్స్ అనేది పాజిటివ్ ఉంది,
బట్ ట్యాగ్ అనేది ఎలా ఉండాలి, నెగిటివ్ రావాలి, బట్ నెగిటివ్ రాలేదు కాబట్టి సెంటెన్స్ రాంగ్. కమ్ టు సెకండ్ వన్, ఐ యూజ్ ఇట్ టు రైట్ స్టోరీస్. ఎస్, ఐ యూజ్ ఇట్ టు రైట్ స్టోరీస్ అంటే యూజ్ అంటే ఏంటి, మన పాస్ట్లో ఉన్న హ్యాబిట్ అంటే గతంలో మన ఉన్న అలవాట్లను యూజ్ ద్వారా తెలుపుతాం. ఐ యూజ్ ఇట్ టు రైట్ స్టోరీస్ అంటే నేను స్టోరీస్ రాసేవాడిని. సో యూజ్డ్ అనేది ఇక్కడ మనకి ఎలాంటి పాస్ట్ ఆక్సిలరీ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది పాస్ట్కి సంబంధించింది కాబట్టి డిడ్ అనేది కరెక్ట్ అవుతుంది. డిడింట్ ఐ. సో సెంటెన్స్ అనేది కరెక్ట్. సో లెట్స్ సీ థర్డ్ వన్ ఆల్సో. ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్డ్, ఇజ్ ఇట్? మళ్ళీ చూడండి, ఇక్కడ సెంటెన్స్ అనేది పాజిటివ్ ఉంది బట్ ట్యాగ్ కూడా మళ్ళీ పాజిటివ్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా నెగిటివ్ రావాలి, సో రాంగ్. నో వన్ కెన్ స్పీక్ తెలుగు, రైట్? కాంట్ దే? సో తెలుగు ఎవరు మాట్లాడలేరు. ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ నో వన్ అని ఇచ్చాడు కాబట్టి సెంటెన్స్ అనేది నెగిటివ్. సో నెగిటివ్లో ఉన్నప్పుడు ట్యాగ్ అనేది పాజిటివ్లో ఉండాలి, బట్ మళ్ళీ నెగిటివ్లో ఇచ్చాడు. సో దట్ ఈస్ ఆల్సో రాంగ్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. కమింగ్ టు 71, దెర్ ఈస్ అ టెంపుల్ బిల్ట్ డాష్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్. అంటే అక్కడ ఒక టెంపుల్ అంటే ఆలయం అనేది కట్టబడి ఉంది. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ద రివర్ అంటే రివర్ యొక్క ఒడ్డున. సో ఇక్కడ ఏ ప్రిపోజిషన్ వస్తుంది? వీ హ్యావ్ టు ఫైండ్ సూటబుల్ ప్రిపోజిషన్ హియర్. ఆన్, త్రూ, విత్, అబౌవ్. సో బ్యాంక్ ఆఫ్ ద రివర్ కాబట్టి ఏమొస్తుంది? ఆన్. సో దెర్ ఇస్ అ టెంపుల్ బిల్ట్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ అనాలి. త్రూ అంటే ఏమవుతుంది? ద్వారా. సో ద్వారా అనేది సూటబుల్ కాదు. విత్ అనేది కూడా సూటబుల్ కాదు. అబౌవ్ అంటే పైన కట్టరాదు, రైట్? సో కమింగ్ టు 72, పిక్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. అంటే ఇక్కడ 4 వర్డ్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఏ వర్డ్ అనేది ఇన్కరెక్ట్లీ స్పెల్లింగ్ ఉందో, రైట్, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సో అబ్జార్ప్షన్, ABSORPTION, ఇది కరెక్టే ఉంది, అబ్జార్ప్షన్, రైట్? అలినేషన్ అనేది ఇక్కడ రాంగ్ ఇచ్చాడు. ఈ ప్లేస్లో మనకి ఏం రావాలి? ఏ రావాలి, రైట్? అలినేషన్. అనెక్సేషన్, ఎస్, ఇది కూడా కరెక్టే. అనోటేషన్, ఇది కూడా కరెక్టే. సో మనకి ఇక్కడ ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ ఎందులో ఉంది అంటే అలినేషన్లో ఉంది, రైట్? సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. కమింగ్ టు 73, ద క్రికెట్ మ్యాచ్ వాస్ డాష్ డ్యూ టు రెయిన్. అంటే క్రికెట్ మ్యాచ్ అనేది ఆగిపోయింది దేనివల్ల? డ్యూ టు రెయిన్, వర్షం పడడం వల్ల. సో మనకి ఇక్కడ సూటబుల్ ఫ్రేజ్ అనేది ఏది ఉంది, రైట్? కాల్డ్ అప్, కాల్డ్ ఫర్, కాల్డ్ అవుట్, కాల్డ్ ఆఫ్, రైట్? ఇందులో మనకి కాల్డ్ అప్ అంటే దేనికి రిలేటెడ్? ఇది ఫోన్కి సంబంధించింది. అంటే మనం ఫోన్ చేయడానికి కాల్డ్ అప్ అంటాం. కాల్డ్ ఫర్ అంటే దేనికి? ఏదైనా దేనికోసమైనా ఎదురు చూస్తున్నట్టయితే కాల్డ్ ఫర్ వస్తుంది. కాల్డ్ అవుట్ కూడా కాదు, అంటే అరవడం కానీ లేదా పిలవడం, కాల్డ్ అవుట్. కాల్డ్ ఆఫ్ అంటే ఇది కరెక్ట్ అవుతుంది, అంటే క్యాన్సిల్ చేయడం. కాల్డ్ అవుట్ అంటే ఏంటి? ఇక్కడ క్యాన్సిల్ చేయడం. ద క్రికెట్ మ్యాచ్ వాజ్ క్యాన్సల్డ్ డ్యూ టు రైన్, వర్షం పడడం వల్ల క్రికెట్ మ్యాచ్ అనేది క్యాన్సిల్ అయింది. 74, he spilled the beans during the interview. Identify the meaning of the idiomatic expression spilled the beans. సో మనకి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. he spilled the beans during the interview అంటే ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు, రైట్, సంథింగ్ హ్యాపెండ్. ఆ ఇడియం ఏదైతే ఉందో స్పిల్ ద బీన్స్ అనేది, ఆ ఇడియం యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. స్పోకెన్ లైస్, యాక్సిడెంటల్లీ నాక్డ్ ఓవర్ ఏ కప్ ఆఫ్ బీన్స్, రివీల్డ్ ఎ సీక్రెట్, మేడ్ ఎ మిస్టేక్. సో యాక్చువల్గా స్పిల్ ద బీన్స్ అంటే ఏంటి ఇక్కడ అంటే రివీల్డ్ ఎ సీక్రెట్ అంటే రహస్యాన్ని చెప్పడం, రైట్? హీ స్పిల్ ద బీన్స్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు అతడు ఆ సీక్రెట్ని, రహస్యాన్ని బయటికి చెప్పేశాడు, రైట్? థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. సో కమింగ్ టు 75, చూస్ ద మీనింగ్ఫుల్ సెంటెన్స్. సో మనకి ఇక్కడ 4 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఏది మీనింగ్ఫుల్ సెంటెన్స్ అంటే ఏది ఆర్డర్లో ఇచ్చాడో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. Proverbs are all rich in meaning and offer valuable life lessons about patience, determination, and making wise choices. Right, second one. Proverbs are about patience, determination, all rich. So ikkade sentence anedi order anedi tappindi, right? Grammatically, right, order anedi ledu. Third one. Proverbs are all in meaning, making rich, wise. Malli ikkada order anedi miss ayindi, right? Fourth one. Proverbs are about patience, determination, and offer valuable life lessons and making wise choices, all rich in meaning. ఇది కూడా సెంటెన్స్ రైట్ ఆర్డర్లో లేదు. ఫస్ట్ వన్ కరెక్ట్గా ఉంది. ప్రోవర్బ్స్ అంటే ఏంటి? సామెతలు ఏంటి? ఆల్ రిచ్ ఇన్ మీనింగ్ అంటే అవి చాలా అర్థవంతంగా ఉంటాయి. అండ్ ఆఫర్ వాల్యుబుల్ లైఫ్ లెసన్స్, అవి ఏం చెప్తాయి? మనకి ఒక లైఫ్ అంటే జీవిత పాఠాలని నేర్పుతాయి. అబౌట్ దేని గురించి? పేషెన్స్, పట్టుదల గురించి కానీ, డిటర్మినేషన్ కానీ, మేకింగ్ వైజ్ చాయిసెస్ అంటే మంచి నిర్ణయాలు తీసుకోవడం కానీ. సో దానికోసం ప్రోవర్బ్స్ అనేవి మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ ద రైట్, ఇట్ ఈస్ ఇన్ ఆర్డర్ అండ్ కరెక్ట్ సెంటెన్స్. కమింగ్ టు 76,
ద డాష్ అబ్సల్యూట్లీ ఆఫ్ ద సన్సెట్ ఓవర్ ద ఓషియన్ వాజ్ స్టన్నింగ్. సో ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ ఇచ్చాడు, అందులో సూటబుల్ వర్బ్, రైట్, మళ్ళీ సబ్జెక్ట్ వర్బ్ రిలేటెడ్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ ద డాష్ అబ్సల్యూట్లీ ఆఫ్ ద సన్సెట్ ఓవర్ ద ఓషియన్ వాజ్ స్టన్నింగ్ అంటే ఇక్కడ ఆ సైట్ ఏదైతే ఉందో అంటే ఆ దృశ్యం ఏదైతే ఉందో, దృశ్యం అనే మీనింగ్ రావాలి. ఇక్కడ సన్సెట్ అంటే సూర్యుడు అస్తమిస్తున్న దృశ్యం ఏదైతే ఉందో సముద్రం దగ్గర నుంచి, అది చాలా స్టన్నింగ్, అద్భుతంగా ఉందట. రైట్, ఇక్కడ ఏ వర్డ్ వస్తుంది మనకి ఇందులో, సైట్, 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 బేట్. సో ఇది సూటబుల్ కాదు యాక్చువల్గా. సో సైట్ అంటే ఇది కూడా సూటబుల్ కాదు. రైట్, ఇది సైట్ అనేది ఏంటి, ఒక ప్లేస్ గురించి, ఏదైనా లొకేషన్ కానీ ప్లేస్ అని మాట్లాడుతున్నప్పుడు అది సైట్ అవుతుంది. ఈ సైట్ ఏంటి అంటే ఇది దృశ్యం గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఇది సూటబుల్ వర్డ్ వస్తుంది. ద సైట్ అబ్సల్యూట్లీ ఆఫ్ ద సన్సెట్ ఓవర్ ద ఓషన్ వాజ్ స్టన్నింగ్. థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. 77. ఐఎమ్ సెండింగ్ ఏ కాపీ ఆఫ్ ద అగ్రిమెంట్ ఫర్ యువర్ పెరిసల్. ఐడెంటిఫై ద యాంటోనిమ్ ఫర్ ద వర్డ్ పెరిసల్. మనకి ఇక్కడ ఒక వర్డ్ ఇవ్వడం జరిగింది, ఏంటి, పెరిసల్ అనే వర్డ్ ఈ సెంటెన్స్లో. ఐఎమ్ సెండింగ్ ఏ కాపీ ఆఫ్ ద అగ్రిమెంట్ ఫర్ యువర్ పెరిసల్ అంటే ఏం, ఒక అగ్రిమెంట్ కాపీని నీకు పంపిస్తున్నాను, దేనికోసం, యువర్ పెరిసల్, నీ యొక్క పెరిసల్. అసలు పెరిసల్ అంటే ఏంటి చూద్దాం. సో బట్ ఇక్కడ అడిగింది ఏంటి, యాంటోనిమ్, అపోజిట్ వర్డ్ అడగడం జరిగింది. రివ్యూ, స్క్రూటినీ, కన్సిడరేషన్, డిస్రిగార్డ్. రైట్, సో పెరిసల్ అంటే ఏంటి అంటే ఇవన్నీ సేమ్ మీనింగ్స్ వస్తాయి. డిస్రిగార్డ్ అనేది కరెక్ట్ సెంటెన్స్, అంటే సంబంధం లేకుండా అన్నాడు. పెరిసల్ అంటే ఏంటి అంటే రైట్, అబ్జర్వింగ్, కీన్లీ అబ్జర్వింగ్, లేదా దాన్ని చదవమని చెప్పడం. రైట్, ఐఎమ్ సెండింగ్ ఏ కాపీ ఆఫ్ ద అగ్రిమెంట్ కాపీని పంపిస్తున్నాను ఫర్ యువర్ పెరిసల్ అంటే నువ్వు అబ్జర్వ్ చేస్తావని, లేదా కీన్గా చదువుతావని, శ్రద్ధగా దాన్ని చూసి అబ్జర్వ్ చేస్తావని. రైట్, దాని యొక్క అపోజిట్ ఏమవుతుంది అంటే డిస్రిగార్డ్ అంటే పట్టించుకోకపోవడం లేదా చదవకపోవడం అనే మీనింగ్ వస్తుంది. రివ్యూ అంటే సమీక్ష. రైట్, స్క్రూటినీ అంటే ఏంటి, రైట్, స్క్రూటినైజ్ చేయడం అంటాము. కన్సిడరేషన్, పరిగణలోకి తీసుకోవడం, ఇది కూడా ఇవన్నీ సూటబుల్ మీనింగ్స్ కాదు, యాంటోనిమ్ అంటే అపోజిట్కి. డిస్రిగార్డ్ ఈజ్ ద అపోజిట్, వ్యతిరేక పదం. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 78. వేర్ వర్ యూ లాస్ట్ సండే సెడ్ ద ఫాదర్ టు హిస్ సన్. దిస్ సెంటెన్స్ కెన్ బి రిపోర్టెడ్ యాజ్ అంటే మనకి ఇక్కడ సెంటెన్స్ అనేది రిపోర్టెడ్ స్పీచ్కి రిలేటెడ్, అంటే డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చాడు, ఇండైరెక్ట్ స్పీచ్లో. రైట్, ఏది సూటబుల్ ఆప్షన్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ సెంటెన్స్ చూసినట్టయితే రైట్, సెడ్ ద ఫాదర్ టు హిస్ సన్. ఫాదర్ అనేది రైట్ ఎవరు చెప్పాడు, వాళ్ళ కొడుక్కి చెప్పాడు అంటే అడుగుతున్నాడు ఇక్కడ. వేర్ వర్ యూ లాస్ట్ సండే అంటే సెంటెన్స్ అనేది పాజిటివ్ అంటే స్టేట్మెంట్ అసెప్టివ్ కాకుండా ఇంటరాగేటివ్లో ఉంది కాబట్టి రైట్, సెడ్ అనేది ఏమవుతుంది, ఆస్క్డ్గా మారుతుంది. సెడ్ అనేది ఏమవుతుంది, ఆస్క్డ్గా మారుతుంది. రైట్, ఆ తర్వాత రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, WH వర్డ్ ఏదైతుందో రైట్, యాజ్ యూజువల్గా WH వర్డ్ని అదే విధంగా యూజ్ చేయాలి. బట్ ఇక్కడ ఇంటరాగేటివ్లో ఉన్న సెంటెన్స్ మనం ఏం చేయాలి అంటే రైట్, స్టేట్మెంట్లోకి మార్చాలి, అసెప్టివ్ సెంటెన్స్లోకి మార్చాలి. అంటే క్వశ్చన్ ఫామ్లో ఉన్నదాన్ని స్టేట్మెంట్లోకి మార్చాలి. WH ప్లస్ సబ్జెక్ట్. రైట్, యూ అనేది ఏమవుతుంది అంటే హీగా మారుతుంది. రైట్, ఇక్కడ వర్ అంటే ఏంటి, ఇక్కడ మెయిన్ వర్బ్ ఇది, అంటే అతని లొకేషన్ అడుగుతున్నాడు, అంటే అతడు ఎక్కడ ఉన్నాడు అనేది అతని ప్లేస్ని అడుగుతున్నాం కాబట్టి అది మెయిన్ వర్బ్ యాక్ట్ చేస్తుంది కాబట్టి రైట్, అదేమవుతుంది పాస్ట్ పర్ఫెక్ట్లో కాబట్టి హ్యాడ్ ప్లస్ బీన్ రావాలి, హ్యాడ్ ప్లస్ బీన్. దెన్ రిమైనింగ్ లాస్ట్ సండే అనేది ఏమవుతుంది, ప్రీవియస్ సండేగా మారుతుంది. రైట్, ఇప్పుడు చూద్దాం. ఫాదర్ ఆస్క్డ్ హిస్ సన్ వేర్ హీ హ్యాడ్ బీన్ ఇన్ ద లాస్ట్ సండే అనేది చేంజ్ చేయలేదు కాబట్టి సో ఇట్ ఈస్ రాంగ్. లాస్ట్ సండే అనేది ప్రీవియస్ సండేగా మారాలి. రైట్, దాని యొక్క టైంని కూడా చేంజ్ చేయాలి. ద ఫాదర్ ఆస్క్డ్ హిస్ సన్ వేర్ హీ హ్యాడ్ బీన్ ద ప్రీవియస్ సండే. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. సో ద ఫాదర్ ఆస్క్డ్, క్వశ్చన్ కాబట్టి ఆస్క్డ్ అయింది. హిస్ సన్, ఓకే, WH యాజ్ యూజువల్, మళ్ళీ సబ్జెక్ట్ హీ, హ్యాడ్ బీన్ ద ప్రీవియస్ సండే. సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. థర్డ్ వన్ చూద్దాం. ద ఫాదర్ ఆస్క్డ్ హిస్ సన్ వేర్ హ్యాడ్ హీ. సో ఇది రాంగ్, అంటే యాక్చువల్లీ ఇది ఇటు రావాలి, ఇది ఇటు రావాలి, బట్ ఇన్వర్షన్లో ఉంది కాబట్టి సో థర్డ్ వన్ ఈజ్ రాంగ్. ఫోర్త్ వన్, ద ఫాదర్ టోల్డ్ అనేది రాదు, ఎందుకంటే ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి ఏం రావాలి, యాక్చువల్గా ఆస్క్డ్ రావాలి. సో కమ్ టు 79. దిస్ మూవీ ఈజ్ ద డాష్ ఆఫ్ ఆల్. మోస్ట్ ఎంటర్టైనింగ్, మచ్ ఎంటర్టైనింగ్, మోర్ ఎంటర్టైనింగ్. సో ఇక్కడ ఈ మూవీ ఎలా ఉందట, డాష్ ఆఫ్ ఆల్ అంటే అన్ని మూవీలలో కల్లా చాలా అంటే ఎంటర్టైనింగ్గా ఉంది, అంటే వినోదభరితంగా ఉంది అన్నట్టు. సో ఆఫ్ ఆల్ అన్నాడు ఫస్ట్ థింగ్. ఇక్కడ మన సెంటెన్స్ చూసినట్టయితే ఫస్ట్ దానికంటే ముందు ఏం వాడాడు, దా అనేది ఎందులో వాడతాం మనం, సూపర్లేటివ్లో వాడతాం ఫస్ట్ వన్. అండ్ సెకండ్ ప్రూఫ్ ఏంటి, ఇక్కడ ఆఫ్ ఆల్ అన్నాడు కాబట్టి
ఒకటి కాకుండా అంటే ఈక్వల్గా కాకుండా రెండు కాకుండా రెండు కంటే ఎక్కువ వాటికి మనం వాడుతున్నాడు. సో సూపర్లేటివ్ సెంటెన్స్ అనే అడ్జెక్టివ్ ఇక్కడ రావాలి. మోస్ట్ ఎంటర్టైనింగ్ అనేది కరెక్ట్ అవుతుంది. సో మచ్ అనేది రాదు, మోర్ ఎంటర్టైనింగ్ అనేది రాదు, ఎందుకంటే ద అనేది రైట్ సూపర్లేటివ్ ముందర వస్తుంది కాబట్టి. సో ఇది ఎంటర్టైనింగ్ అనేది పాజిటివ్ డిగ్రీలో వాడతాం, బట్ దాని ముందర ద అనేది రాదు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 80. ద పర్సన్ డాష్ ఐ వాజ్ స్పీకింగ్ టు ఈజ్ మై రిలేటివ్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. సో మనకి ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ ఇచ్చాడు. ద పర్సన్ డాష్ ఐ వాజ్ స్పీకింగ్ టు ఈజ్ మై రిలేటివ్, విచ్, హూజ్, హూమ్, వాట్స్ ఓవర్. సో విచ్ అనేది దేనికి వస్తువులకు వాడతాము. హూజ్ అనేది ఏంటి ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్, రైట్ పొసెసివ్ ప్రొనౌన్ కాబట్టి అది మనం ఇక్కడ వాడం. సో హోమ్ అనేది కరెక్ట్ అవుతుంది. సో వాట్స్ ఓవర్ అనేది కూడా కాదు, ఏదేమైతేనేమి అనే మీనింగ్లో వస్తుంది వాట్స్ ఓవర్ అంటే. సో హోమ్ ఈజ్ ద కరెక్ట్ వన్. ద పర్సన్ హూమ్ ఐ వాజ్ స్పీకింగ్ టు ఈజ్ మై రిలేటివ్. సో ఈ విధంగా వస్తుంది సెంటెన్స్ అనేది, రైట్. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 81. ఐడెంటిఫై ద సింగులర్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇందులో మనకి సింగులర్ వర్డ్ అంటే ఏకవచనంలో ఉన్న వర్డ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ ఫీట్, ఫెనామినన్, బ్యాక్టీరియా, మైస్. సో ఇందులో మనకి సింగులర్ అడుగుతున్నాడు, అంటే ప్రొనౌన్ మన ప్లూరల్ అడగలేదు కాబట్టి. సో సింగులర్లో ఏది ఉంది, ఫెనామినన్ అనేది సింగులర్ అవుతుంది. సో ఫెనామినా అంటే ఎన్ రాకుండా ఏ వస్తే మాత్రం అది ప్లూరల్ అవుతుంది, బట్ ఇక్కడ ఫెనామినన్ అన్నాడు కాబట్టి సింగులర్ అవుతుంది. ఫీట్కి సింగులర్ ఏమవుతుంది, ఫుట్ అనేది సింగులర్. బ్యాక్టీరియం అంటే సింగులర్, బ్యాక్టీరియా అంటే ఇది ప్లూరల్. మైస్ అంటే మౌస్ అంటే సింగులర్, మైస్ అంటే ప్లూరల్. సో ఫెనామినన్ అనేది సింగులర్ కాబట్టి ఏకవచనంలో ఉంది కాబట్టి. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. కమింగ్ టు 82. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. సో ఇక్కడ మనకి 4 సెంటెన్సెస్ ఇచ్చాడు, అందులో గ్రామటికల్లీ ఏది కరెక్ట్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో వీ హ్యావెంట్ నో టైమ్ టు వేస్ట్, ఐ హ్యావ్ సీన్ హర్ ఎస్టర్డే, హీ అండ్ ఐ వెంట్ టు ద స్కూల్, ఐఎమ్ మోర్ టాలర్ దాన్ యూ. సో ఇక్కడ 4 సెంటెన్స్లలో ఏది కరెక్ట్ ఉందో మనం చూద్దాం. వీ హ్యావెంట్ నో. సో వీ హ్యావెంట్ అనేది ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ ఇచ్చాడు, మళ్ళీ నెగిటివ్. సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. సో సెకండ్ వన్ ఐ హ్యావ్ సీన్ హర్ ఎస్టర్డే. సో ఇక్కడ మనకి ఎస్టర్డే అనేది టైం మెన్షన్ చేశాడు కాబట్టి సో డైరెక్ట్ ఏమి ఇవ్వాలి, యాక్చువల్గా ఐ సా హర్ అనాలి. ఏమనాలి, ఐ సా హర్ అనాలి. టైం ఒకవేళ టైం మెన్షన్ చేయకపోతే ఐ హ్యావ్ సీన్ హర్ అంటే కరెక్ట్ అవుతుంది. టైం మెన్షన్ చేశాడు కాబట్టి సో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో వాడరాదు, డైరెక్ట్ సింపుల్ పాస్ట్లో వాడాలి. థర్డ్ వన్ హీ అండ్ ఐ వెంట్ టు ద స్కూల్, రైట్. హీ అండ్ ఐ అతడు మరియు నేను. సో ఇది కరెక్ట్, వెంట్ టు ద స్కూల్. ఎందుకంటే ప్రొనౌన్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఏ విధంగా వాడాలి, రైట్ ఫస్ట్ సెకండ్ పర్సన్, దెన్ థర్డ్ పర్సన్, దెన్ ఫస్ట్ పర్సన్, ఈ విధంగా రావాలి. సో హీ అనేది థర్డ్ పర్సన్, సో తర్వాత ఫస్ట్ పర్సన్, ఆర్డర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేశాడు కాబట్టి సెంటెన్స్ అనేది కరెక్ట్. సో ఫోర్త్ వన్ ఐఆమ్ మోర్ టాలర్. చూడండి ఇక్కడ మోర్ అనేది వచ్చాక మళ్ళీ టాలర్ అనేది రాకూడదు, యాక్చువల్ ఏంటి డబుల్ కంపారిటివ్ అవుతుంది. సో అది రాంగ్. ఐఎమ్ టాలర్ దాన్ యూ అంటే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది, బట్ ఇక్కడ మోర్ టాలర్ అంటే సెంటెన్స్ అనేది రాంగ్ అవుతుంది. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. 83. ఐడెంటిఫై సైలెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ బ్యాలే, రైట్. సో ఇందులో మనకి సైలెంట్ లెటర్ ఏంటి అని అడుగుతున్నాడు. బ్యాలే. సో బ్యాలే అంటే ఏమవుతుంది, ఇక్కడ టీ అనేది సైలెంట్. సో లాస్ట్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రొనౌన్స్ చేయము, రైట్. సో కమింగ్ టు 84. కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ ప్రాజెక్ట్, దిస్ సెంటెన్స్ ఈజ్ ఏ ఆర్ అండ్. సో ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఆ సెంటెన్స్ అనేది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్, డిక్లరేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ. సో మనం సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఏమవుతుంది, సెంటెన్స్ అనేది ఇంట్రాగేటివ్ అవుతుంది, రైట్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ సెషన్.